సో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. అయితే రహమత్ నగర్ డివిజన్ బూత్ కమిటీల సమావేశం మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో జరగనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్ రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ సంబంధించి ఏదైతే బూత్ కమిటీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి, దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా రహమత్ నగర్ ఇన్ఛార్జ్ తక్కెలపల్లి రవీందర్రావు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. అయితే ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఇవాళ ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలోనే ఇక్కడ ప్రధానంగా ఈ బూత్ లెవెల్ కమిటీలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ సందర్భంగా ఇప్పటికే అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కావచ్చు, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటుంది. ప్రధానంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఆనాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అల్పెరగని పోరాటం చేసింది. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంది. మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా తన పనితీరును అద్భుతంగా కనబర్చారని చెప్పేసి కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఒక మంచి ఆదరణ పేరుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మళ్ళీ గులాబీ జెండా ఎగురవేసేందుకే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళ నిలయంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంది. ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీగా ఖచ్చితంగా ముందుండి పోరాడాల్సిన అవసరం ఉంది. కనుక జూబ్లీహిల్స్ నియోజకవర్గంగా అన్ని డివిజన్లలో బూత్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ బూత్ కమిటీలకు సంబంధించి ప్రధానంగా అన్ని నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని డివిజన్లలో కూడా బూత్ కమిటీలు ప్రతి ఒక్కరిని కలిసి గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండే, ఇప్పుడు 20 నెలల పాలనలో ఏ విధంగా ఉంది, గత నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, ఇవాళ ఈ 22 నెలల పూర్తిగా కాంగ్రెస్ వైఫల్యానికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ బూత్ కమిటీ సమావేశాల్లో చర్చ జరగనుంది. ఓటర్లకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏదైతే ఆనాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, ఏదైతే పార్లమెంట్లకు సంబంధించి ఏదైతే ఫ్లైఓవర్ నిర్మాణాలు ఇవన్నీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టింది. ఆనాడు దాదాపు హైదరాబాద్ ఉన్న మొత్తం హైదరాబాద్ సంబంధించిన అన్ని నియోజకవర్గాల్లో కూడా గులాబీ జెండా ఎగురవేసింది. అయితే ఈ జూబ్లీహిల్స్ అనివార్యంగా వచ్చిన ఈ ఉప ఎన్నికలకు కూడా మళ్ళొక్కసారి గులాబీ జెండా ఎగురవేసేందుకే ఈ బూత్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా హైడ్రా పేరుతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు ఖచ్చితంగా చర్మగీతం పాడాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అందుకు అనుగుణంగా కార్యకర్తల నుంచి కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ స్పందన వస్తుంది. ఇప్పటికే ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయాం, ఒక గొప్ప ఎమ్మెల్యేని కోల్పోయాం, మాకు ఆపద వచ్చిందంటే అండగా ఉండే వ్యక్తి వల్ల మాగంటి గోపీనాథ్ అని చెప్పేసి కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా పండుగకైనా ఆపదికైనా దేనికైనా ముందుండే వ్యక్తి గోపీనాథ్. అలాంటి వ్యక్తి వల్ల లేడంటే ఖచ్చితంగా మేము జీర్ణించుకోలేము. అనేక కార్యక్రమాల్లో గోపీనాథ్ పాల్పంచుకునేవారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం గతంలో ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే దానికి కూడా ఇవాళ బేరీజ్ వేసుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్ సంబంధించి గత 10 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇప్పుడు ఏ విధంగా విధ్వంసం అవుతుందని చెప్పేసి కూడా వారంతా గుర్తు చేసుకుంటారు. ఖచ్చితంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అన్ని కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలని వల్ల ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క ఓటర్కి చేరవేసేందుకు బూత్ కమిటీ సమావేశాల్లో చర్చించి ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్లనుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో అన్ని అంశాలను కూడా ప్రధానంగా చర్చించి గత 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను, ఈ 20 నెలల పాలనలో జరుగుతున్న విధ్వంసాన్ని ప్రతి ఒక్క ఓటర్కు చేరవేసేందుకు బూత్ కమిటీలకు వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనీసం అభివృద్ధికి నోచుకోవట్లేదు, కనీసం కూడా పట్టించుకున్న పాపన పోవట్లేదు. మేయర్కి కూడా ఈ కనీసం కూడా ఆ నియోజకవర్గంలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తినా పోవడం లేదని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. కేవలం అంగు ఆర్భాటాలకే ఇవాళ మంత్రులంతా మొగ్గు చూపుతున్నారు తప్ప జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కావచ్చు, హైదరాబాద్ నగర అభివృద్ధికి ఏమాత్రం కూడా కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కనుక ఖచ్చితంగా మరొకసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక డివిజన్లలో కూడా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రధానంగా తెలంగాణ భవన్లో జరిగే సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు రహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జ్ తక్కెలపల్లి రవీందర్రావు హాజరు కానున్నారు. వారికి దిశానిర్దేశం చేయనున్నారు. సంజన. ఆల్ రైట్ లివిల్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.